అగ్రతారల సినిమాలు విడుదలయ్యాయంటే 1, 2 వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర వాటి హవానే కొనసాగుతుంది. 2, 3 వారాల తర్వాత గానీ కొత్త సినిమాలు విడుదలకు ముందుకు రావు. కానీ 'పుష్ప 2' వచ్చి 25 రోజులైంది. అప్పట్నుంచి 'బచ్చల మల్లి' మినహా చెప్పుకోదగ్గ సినిమా మరేదీ విడుదల కాలేదు. ఈసారి క్రిస్మస్ సీజన్ లక్ష్యంగా కొన్ని సినిమాలు ముస్తాబయ్యాయి. అందులో 'నితిన్ రాబిన్‌హుడ్', 'ప్రియదర్శి', 'సారంగపాణి జాతకం' తదితర చిత్రాలు కీలకమైనవి. ఒక దఫా ప్రచార కార్యక్రమాలు కూడా కొనసాగాయి. కానీ 'పుష్ప 2' జోరుతో అనూహ్యంగా ఆ సినిమా విడుదల వాయిదా పడ్డాయి. దాంతో కొన్ని వారాలుగా థియేటర్లలో 'పుష్ప 2' ఏకఛత్రాధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు సినీ ప్రేమికుడు చూద్దామంటే థియేటర్లలో కొత్త చిత్రమేదీ కనిపించడం లేదు. కొత్త ఏడాది తొలి వారమంతా ఇదే పరిస్థితి. సంక్రాంతి సినిమాలు రావడంతో థియేటర్ల దగ్గర మళ్లీ సందడి. పండుగకి వస్తున్న 3 సినిమాలు కథపరంగా దేనికదే విభిన్నంగా నిలవనున్నాయి. గేమ్ చేంజర్, రాజకీయ కోణాన్ని ఆవిష్కరించే కథ. రామ్ చరణ్ యువ ఐఏఎస్ అధికారిగా, రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు. వీటితో పాటు మరో కోణం కూడా ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. 'డాకు మహారాజ్' ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించే కథ అని దర్శకుడు చెప్పారు. బాలకృష్ణ కూడా ఇందులో భిన్న అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. ఓ కుటుంబ కథలో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. అటు భార్య, ఇటు మాజీ ప్రేయసి మధ్యలో నలిగిపోయే ఓ పోలీస్ అధికారిగా వెంకి కనిపిస్తారు.